నిజామాబాద్ నగరంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షబ్బర్ అలీ పర్యటించారు. వినాయక్ నగర్లో 60 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం సమృద్ధిగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. నగరంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడానికి ఇవాళ నిజామాబాద్లో ప్రారంభించి శంకుస్థాపన చేసినటువంటి 60 కోట్ల నిధులతో TUFIDC నిధులతో రోడ్ల నిర్మాణము, కల్వర్ట్ల నిర్మాణము, వర్క్స్ ఏవైతే నిజామాబాద్కి వల్ల లభించినాయో ఈ ఫండ్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ ఫండ్స్ రావడంలో షబ్బీర్ అలీ గారు, మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలంతా కూడా, భూపతి రెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేసినారు. నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడానికి మేమంతా సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, దాదాపు 500 కోట్ల రూపాయల రోడ్లు, ఇవన్నీ కూడా వస్తున్న సందర్భం. అందుకే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో TIFDC 60 కోట్ల నిధులు వివిధ కార్యక్రమాలకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా ప్రయత్నం ఉంటుంది. శంకుస్థాపన చేసినాము. మరి మీ ద్వారానే అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ పనులు మొదలు పెట్టాలా. ఈ పనుల విషయంలో మనం చూస్తే మనకు రోడ్స్, CC రోడ్స్ దాదాపు 20.97 కిలోమీటర్స్, అంటే దాదాపు 17,59,00,000. అలాగే డ్రైన్లో దానికి 32,58,00,000 రూపీస్. అలాగే డ్రైన్తో సహా BT రోడ్స్ 13 కిలోమీటర్, దాంట్లో 12 కోట్ల రూపాయలు. దానికి టోటల్ 60 కోట్ల రూపాయలతో 60 డివిజన్లో వర్క్ పెట్టినాం. 60 కోట్లు ప్రతి డివిజన్కి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా కలిసి ఉన్న వార్డులలో కలిపి 60 కోట్ల రూపాయలు పెట్టినాం. ఇప్పుడే మహేష్ గారు మన చెప్పినట్టు, అధ్యక్షులు గారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 500 కోట్ల రూపాయల పనులు ఐదర్ అమృత్లో కానీ, లేకుంటే TUDFC వర్క్స్ కానీ, నుడా వర్క్స్ కానీ, ఇంకా ఇతర వర్క్స్ అన్నీ కలిపితే దాదాపు 500 crores పైన మనకు రావడం. నిజామాబాద్కి మనకు వాటర్ ట్యాంక్స్లో కూడా వాటర్ పైప్ లైన్ 175 కిలోమీటర్, అంటే కామారెడ్డి హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంత పైప్ లైన్ శాంక్షన్ ఇచ్చినాం.